కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ గుర్తుకొస్తుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేశారన్నారు. అది కూడా తొలి సంతకం చేసి 10 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. పోస్టుల భర్తీ లోపు ఇంకా ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పేద మధ్యతరగతి కుటుంబాలను మోసం చేస్తూ నిరుద్యోగులను వంచిస్తూ ఈ పాలన సాగుతుందన్నారు. మొత్తం ఈ ప్రభుత్వ పాలన చూస్తూ ఉంటే ఒక డ్రామా కంపెనీ లాగా ఉందని, ఇందులో మోదీ ప్రొడ్యూసర్ గా ఉంటే చంద్రబాబు డైరెక్షన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని అన్నారు. వీరిని కూటమి అనడం కంటే విష కూటమిని మార్చుకుంటే మంచిదని విద్యార్థి సంఘం నాయకులు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. మెగా డిఎస్సి హామీని అమలు చేయడానికి వాళ్లకు 9 నెలల కాలం పట్టింది. ఇదే రోజుకి 11 నెలల కిందట 16,347 మెగా డిఎస్సి పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఈరోజు నిన్నటి రోజున 16,347 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ 9 నెలల కాలంలో ఎంతమంది రిటైర్డ్ అయి ఉంటారు? మీకు 6 లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నప్పటికీ కేవలం 16,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి ఏ విధంగా నిరుద్యోగులను వంచన చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని మనకు స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా సాధ్యం కాని హామీలను ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చి మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ, విద్యార్థులకు అన్యాయం చేస్తూ, నిరుద్యోగులను వంచన చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది. కేవలం వాళ్ళు హామీలు నెరవేర్చకపోగా ఒక్కొక్క హామీ అడిగినప్పటికీ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఏ విధంగా ఉందో మన రాష్ట్రంలో కూటమి డ్రామా కంపెనీ అనేది ఉంది. మోడీ గారు ప్రొడ్యూసరు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా ఈ కూటమి ప్రభుత్వం డ్రామాలు వేస్తూ ఉంది. పేరు మార్చేసుకోండి, కూటమి మార్చేసేసి విషకూటమి అని పేరు పెట్టుకుంటే కూడా బాగుంటుందని కూడా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తూ ఉంది? ఎంతో మంచి ఉద్దేశంతో నిరుద్యోగులందరూ కూడా మీకు మీ బర్త్డేకి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గిఫ్ట్ ఇస్తే మీరు కేవలం 16,000 నోటిఫికేషన్లు ఇచ్చి ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కనీసం ఈరోజు నిన్న నీ బర్త్డేకి మెగా డిఎస్సి నోటిఫికేషన్లు వదిలేవు. కనీసం నీ కొడుకు మ్యారేజ్ డేకైనా తల్లికి వందనం వదలాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులను వంచి మోసం చేస్తుందో తెలియజెప్పడానికి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మొన్నటి రోజున ఈయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ ఎప్పుడు 11 నెలల క్రితం సంతకం చేసి ఈయన బర్త్డే కానుకగా ఇచ్చామని ఆర్భాటాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వపు హామీ ఏ విధమైన దొంగ హామీలో ప్రజలకు తేల్చి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో రాసేదానికి డిగ్రీ పర్సంటేజ్ దేనికి సంబంధం అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇదే కూటమి ప్రభుత్వము గతంలో 16,000 పోస్టులకి పైచిలకు పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు దగ్గర 11 నెలలు గడుస్తున్నాయి. 1 ఇయర్, 1 నెల గడిస్తే సంవత్సరం అయిపోతుంది. ఫస్ట్ సంతకం చేసి ఇప్పటికి కూడా అవే పోస్టులు ఉన్నాయని వంతపాడుతుంది. అంటే గతానికి ఇప్పటికి పోస్టులు పెరిగిండవా? మూడవది వచ్చేసేసి ఇదే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కేపీవీ పాఠశాలలో అయితేనేమి, బయట పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళకి వెయిటేజ్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు వాళ్ళ మీద కక్ష చేస్తున్నారు? అంటే గ్రూప్ 2 దాంట్లోనూ గందిరిబిందిరి చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే డిఎస్సి హామీ ఇచ్చినామని నెరవేరుస్తామని అంటున్నారో దీంట్లో కూడా గందరబిందరు చేస్తున్నారు. ఈరోజు
98 డిఎస్సినే గుర్తొస్తుంది. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ డిఎస్సిని చూస్తుంటే 98 డిఎస్సిని మీరు గతంలో ఇచ్చినారు. దాన్ని మూలన పెట్టి మరుగున పెట్టి ముగ్గించి దాన్ని ఊసేతకోకుండా దాన్ని మర్చిపోయే విధంగా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రాబో 16,000 డిఎస్సి కూడా చేస్తారేమోనని నిరుద్యోగుల్లో ఆందోళన ఉన్నది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6,000 డిఎస్సిని ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయినారు? అది ఫుల్ఫిల్ చేసింటే ఈరోజు వాళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు కదా. అది ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేదు? అది ఎందుకు రద్దు చేశారు ఆ నోటిఫికేషన్ని? ఇదే నోటిఫికేషన్ని అదే 6,000ని కలుపుకొని ఇంకా 10,000ని కలిపాను అంటున్నారు. మీకు ఈ సూటిగా హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో సచివాలయ వ్యవస్థను తెచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలని తెచ్చి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 లక్షలకు పైచిలకు వాలంటీర్లను తెచ్చారు. అలాగే అనేక ప్రభుత్వ శాఖలలో 2 లక్షలు మొత్తం 4 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సృష్టించారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన దాంట్లో నిరుద్యోగుల మీద చూపించిన శ్రద్ధలో మీరు 1% కూడా చూపించని పాపాన పోకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నేను ఇదే మీ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా. కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? దగ్గర డిఎస్సి ఆస్పిరెంట్స్ లక్షల ఖర్చు వేసి డిఎస్సి కోసమే ఎదురు చూసి కండ్లు వాచిపోయేలా అన్నం లేక డిఎస్సి కోసమే నిరీక్షించి కష్టపడుతూ చదువుతూ నేను టీచర్ కావాలి, నేను నలుగురికి చదువు చెప్పాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మీరు కరువు జిల్లా మీద విషం కక్కుతారా? 200 ఎస్జిటి పోస్టులు 200 పైచిలకి ఎస్జిటి పోస్టులు విడుదల చేస్తారా? అంటే వేరే జిల్లాలకైతే ఒక న్యాయం, అనంతపురం మీద విషం కక్కడమే మీ న్యాయమా? ఎందుకు అనంతపురం మీద ఇంత కక్ష సాధిస్తున్నారు? అనంతపురంలో కరువు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థుల మీద మీరు చూపిస్తున్నటువంటి ఈ సవితి తల్లి ప్రేమ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మీకు ఈ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకి మీరు విషం కక్కే ప్రేమను చూపిస్తున్నారో దాన్ని మీరు మార్చుకోవాలి. ఈ అనంతపురం జిల్లాకి పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచి విద్యార్థులకి ఏదైతే చదువుకోవడానికి వీలుగా మెటీరియల్స్ కూడా సప్లై చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇదే కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో టెట్ నవంబర్లో రిజల్ట్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పెట్టినటువంటి టెట్కి అది కాదు, టెట్ కాదు అని చెప్పి మీరు దాన్ని తోసిపుచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు టెట్ నిర్వహించి మీరు నోటిఫికేషన్ ఇచ్చింటే ఈరోజు మీరు విద్యార్థులకి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు టీచర్లుగా రూపాంతరం చెందుతుండే. ఎందుకు వాళ్ళు రూపాంతరం చెందలేదంటే దానికి మీరే కారణం. ఈరోజు ఇదే టెట్ పరీక్ష మీరు నిర్వహించి తద్వారా మళ్ళీ రిజల్ట్స్ వస్తేనే క్యాబినెట్ మీటింగ్ గతంలోనే మీరు పెట్టారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే 16,000 పోస్టులు మేము భర్తీ చేస్తున్నామంటే కళ్ళకి కాయలు వేసుకొని చూశారు. ఏదైతే డిఎస్సికి ఎలిజిబుల్ అయినారో వీళ్ళందరూ మేము సాధించాలి ఉద్యోగాలు అని మీరు చూసి వాళ్ళకి కళ్ళే వాసిపోయినాయి, కళ్ళకి అద్దాలు కూడా వచ్చినాయి. కానీ మీరు ఏమి వాళ్ళకి న్యాయం చేసిన సందర్భం లేదు. ఈరోజు అదే వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ ఆర్డియన్స్ని మీరే కోర్టులో కేసు వేపిస్తారు. ఇదే ఎస్సీ కమిషన్ ఆర్డియన్స్తో కోర్టులో కేసు వేయించారు. మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేయించారు. మొత్తానికి నిన్న రిలీజ్ చేశారు. కనీసం ఈ రిలీజ్ చేసినటువంటి ప్రక్రియని 98 డిఎస్సిది కాకోకుండా సజావుగా జరిగి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ యొక్క కపట సూత్రధారులు ఏదైతే ఉన్నారో కపట నాటకాలు ఆడుతున్నటువంటి నారా లోకేష్ గారు అయితేనేమి ఈ నాటకాలని చూస్తూ ప్రశ్నిస్తానంటూ అంటే బయట అనుకుంటున్నారు. ప్యాకేజీ తీసుకొని మన ప్రెస్ మీట్లకు కూడా ముందుకు రాకోకున్నటువంటి మన గొప్ప సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరికీ మన నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రశ్నించాలని, మన యొక్క అనంతపురం జిల్లాకి న్యాయం చేయాలని కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారికి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున హెచ్చరిస్తున్నాం. 1998 డిఎస్సికి సంబంధించి 4059 పోస్టులు అయితేనేమి, 2008 డిఎస్సికి సంబంధించి 2193 పోస్టులు అయితేనేమి, 2018 డిఎస్సికి సంబంధించి 6954 పోస్టులు అయితేనేమి, 2019 స్పెషల్ డిఎస్సికి సంబంధించి 602 పోస్టులు అయితేనేమి, కేబీజీబీ రెగ్యులర్ పోస్టులకు సంబంధించి 1200 పోస్టులు అయితేనేమి, ఇవన్నీ ఎవరి గవర్నమెంట్లో ఫిలప్ చేశారు? ఇదే 2024 డిఎస్సి నోటిఫికేషన్ 6000 పోస్టులు ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 21,000 పైచిలకు పోస్టులు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఈరోజు మీరు 16,000 పోస్టులు ఇచ్చి మేము మెగా డిఎస్సి ఇస్తున్నాము, మేము చాలా గొప్పలు చేస్తున్నాము అని ఊదరగొడుతున్నారు. మీరు కాదండి ఇచ్చిండేది. జగన్మోహన్ రెడ్డి గారు 21,000 పైచిలకు పోస్టులు మీరు పెండింగ్ పెట్టినటువంటి అయితేనేమి 6,000 గవర్నమెంట్ అయిపోయే మూమెంట్ కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అయింది ఇచ్చేదానికి. అందుకోసం 6,000 పోస్టులు అయితేనేమి ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది. మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున ఈ పోస్టుల మీద మీరు కన్నెర్ర చేసి దుబ్బవేసే ధోరణితో మళ్ళా కోర్టులో కేసు వేయించి ఇంకోటి చెయ్యాలని చూస్తే నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓటే హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున తీవ్ర ఆందోళనను డిఎస్సి అభ్యర్థులను వేసుకొని మీ ఇంటి ముట్టడికైనా మేము సిద్ధంగా ఉంటామని, మీ కపట నాటకాలు డిఎస్సి అభ్యర్థుల మీద పెట్టకూడదని ఏదైతే మీరు ఇచ్చినారో జూన్ 4 ఇచ్చి జూలై 6 వరకు ఎగ్జామ్స్ నిర్వహించే ఘనత, అంటే నెల రోజులు నిర్వహిస్తున్నారు ఎగ్జామ్స్. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నెల రోజులు ఎగ్జామ్స్ నిర్వహించిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే మీరు ఏమైనా చేసే యొక్క ధోరణి కనిపించే ఆస్కారం చాలా ఉన్నది. మీరు ఇలాంటి నాటకాలు ఆపాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మేము కూటమి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎన్నో నెలలు అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం పెట్టారు డిఎస్సి మీద. కానీ అది బర్త్డే రోజున దానిని డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు. ఇన్ని నెలలు ఎందుకు దాన్ని నానబెట్టారనేది చాలా విచిత్రంగా ఉంది. కొద్దిగైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యోగ అవకాశాలు, చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నిరుద్యోగ వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో లక్షల్లో ఉన్నారు. వాళ్ళని కొంచెమైనా వాళ్ళ గురించి ఆలోచించినారా? ఏదో మాటపూర్వకంగా చెప్పారు, దాన్ని నెరవేర్చాలని చెప్పి దాని గురించి ఎక్కువ సమస్యలు తీసుకురాకూడదని చెప్పి ఏదో బర్త్డే అది అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా నోటిఫికేషన్లు ఎన్నో చేస్తామని చెప్పి డ్రామా ఏదైతే మా కైలాష్ చెప్పినాడో అదేవిధంగానే వీళ్ళు కూటమి ప్రభుత్వం కాకుండా ఒక డ్రామా ప్రభుత్వం అని చెప్పి పెట్టుకొని వీళ్ళే నటించుకుంటూ వీరే డ్రామాలు వేసుకుంటూ ముందుకు పోతారేమో. వీళ్ళకు రాష్ట్రం గురించి కావచ్చు, యువత గురించి కావచ్చు కొద్ది కూడా అవగాహన లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, యువత ఎలా ఉంది, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ముందు పోవాలా అనే ఆలోచన ఎవరికీ లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారికి లేదు, అతని కొడుకుకి లేదు. ఈ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయా, అసలు ప్రభుత్వంలో ఉన్నారా వీళ్ళు అనేది కొద్దిగా ఐడియానే లేదు వీళ్ళకు. ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా, ఒక రాష్ట్రం ముందుకు పోవాలంటే ఉద్యోగం ఎలా అవసరం, అమౌంట్ని ఏదైతే ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలా, అది మళ్ళీ మనం ప్రభుత్వంలో తీసుకొని వెళ్ళి దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఖర్చు పెట్టాలా. ఉద్యోగ అవకాశాలు వస్తే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మనకు అవకాశాలే లేకపోతే, ఉద్యోగాలే రాకపోతే వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారు, ఏ విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది? డబ్బులు లేవు. మీరేమైనా చేస్తే కదా వచ్చేది. ఇలాంటి ఏదేదో మీరు చెప్తున్నారు, చేయాలా వద్దా అని చెప్పి చాలా డ్రామాల్లో మీరు టైం వేస్ట్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ ఏదైతే రాబోయే రోజులు అవి ఇస్తాం చెప్పి ఏదో హామీలు ఇచ్చారు అది ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సినదే. ఎందుకంటే రేపొద్దున అది చేయకపోతే అది మర్యాద ఉండదు మీకు.